అమలాపురంలో కరెన్సీ అమ్మవారుగా వాసవి మాత 3.33 కోట్లతో అలంకరణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ 3,33,00,000తో అమ్మవారిని అలంకరించిన ఆలయ నిర్వాహకులు. అమ్మవారి ముఖ మండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో అలంకరణ. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణతో ఇక్కడి వాసవి మాత దర్శనం. కరెన్సీ అమ్మవారిగా ఉన్న వాసవి మాతను దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి దర్శనమిస్తున్నారండి. 3,33,33,000 రూపాయలతో అలంకరణ 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కొత్త నోట్లతో కొత్త కరెన్సీలతో భక్తులు సమర్పించిన మరి బ్యాంకు వారితో మాకు SBI వారు కూడా మాకు సహకరించారు. మరి వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొత్త కరెన్సీ చూడటానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మరి అందరూ కూడా ఇంకా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే అయోధ్యలో 1వ అంతస్తులో ప్రతిష్టపోతున్న కోదండ రాముణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు. అక్కడ వారికి ధనస్సుని వెండి 13 కేజీలు వెండితోటి 1 కేజీ బంగారంతో పిడితోటి తయారు చేసిన ఆ విలుని గ్రామాలు తిప్పుతున్నారు. అక్కడి నుంచి మనం ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి అది కూడా భక్తులు సందర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి ఉత్సవ చైర్మన్ అప్పన్న వీరన్న మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు. 3,33,33,333 రూపాయల 33 పైసలతో అలంకరణ జరిగింది. దాన్ని వచ్చి అందరూ కూడా భక్తులు చూసి తరింపవలసిందిగా కోరుచున్నాం. అలాగే కోదండ రాముడి వారి అయోధ్యలో కోదండ రాముల వారికి ఆమె సమర్పించే కోదండం తీసుకొచ్చి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాం. దాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. వచ్చే టైంలో వెళ్ళిపోమంటే ఎలా వస్తుంది అంటే డబుల్ పద్ధతి ఇప్పుడు చెప్తే బాబు అని వెళ్ళిపోతుంది. ఫోన్ చేయండి ఇద్దరికి. ఏమైనా ఎక్కువ
ఏంటి ఇక్కడ నుంచి